ప్రాచీన భాష అయినటువంటి సంస్కృతం సకల భాషలకు తల్లి వంటిది. ఎవరైతే సంస్కృతం గురించి సరైన అవగాహన, సంస్కృత భాష మీద పట్టు ఉంటుందో వాడికి ప్రపంచంలో ఏ భాష అయినా సరే సులభంగా అర్థమవుతుంది. కనుక అన్ని భాషలకు సంస్కృతం జనని వంటిది. అటువంటి సంస్కృత భాషలో మహాకవులు ఎంతోమంది, ఆదికవి వాల్మీకి నుంచి మరి కాళిదాస మహాకవి ఇట్లా మొదలైనటువంటి వాళ్ళు చాలామంది సంస్కృత సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. అటువంటి సంస్కృత మహాకవుల్లో భవభూతి ప్రసిద్ధమైనటువంటి కవి, నాటకకర్త కూడా. ఆయన సంస్కృత భాషలో రాసినటువంటి మాలతీ మాధవం, మహావీర చరిత్రం, ఉత్తర రామచరితం, ఈ మూడు కూడా సుప్రసిద్ధమైనటువంటి నాటకాలు. ఉత్తర రామచరితం మనకి రామాయణంలో ఉత్తరకాండకు సంబంధించినటువంటి చరిత్రను తెలియజేస్తుంది. ఇప్పుడు నేను ఆయన వ్రాసినటువంటి వాటిలో చాలా అద్భుతమైనటువంటి నాటకం మాలతీ మాధవం అనే దాని గురించి మీ ముందుకు వచ్చాను. మొదటగా ప్రార్థన. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మాలతీ మాధవం మహాకవి భవభూతిచే రచించబడినటువంటి ఒక సంస్కృత నాటకం. ఇది రూపకంలో ఒకానొక విశేషమైనటువంటి ప్రకరణ అనే తరగతికి చెందినది. ఈ నాటకంలో 10 అంకాలు ఉంటాయి. శృంగార రసం ప్రధానమైనటువంటిది. క్రీస్తు శకం 8వ శతాబ్ద కాలానికి చెందిన ఈ రమణీయమైనటువంటి నాటకం 2 బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన మాలతీ మాధవుల జీవితాలను కేంద్రంగా చేసుకొని అల్లిన కథ చుట్టూ సాగుతుంది. దీని మూలం గుణాఢ్యుడు అనే ఆయన బృహత్ కథ రాశాడు. దానిలోంచి ఒక చిన్న కల్పిత కథగా చెప్పబడుతుంది. మాలతి, మాధవుడు, మదయంతిక, మకరందుడు, కామందకి, సౌదామిని, కపాలకుండల మొదలైనటువంటి సజీవ పాత్రలతో అలరారే ఈ సంస్కృత నాటకంలో వర్ణితమైన మాలతీ మాధవుల ప్రేమ వివాహం చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతూ అద్భుతమైన సంఘటనలతో కూడిన శృంగార భీభత్స రౌద్రాది రసభరితంగా సాగుతుంది. మరి భవభూతి గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవాలి. ఈయన క్రీస్తు శతాబ్దం అంటే క్రీస్తు 8వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ సంస్కృత కవి, నాటకర్త. సంస్కృత సాహిత్యంలో కాళిదాసు తరువాత అంతటి వాణినిగా కీర్తి చెందినటువంటి మహానుభావుడు. శ్రీకంఠుడు అను పేరుగల ఇతను కనోజ్ రాజ్యపాలకుడైన యశోవర్మ అనే ఆయన యొక్క ఆస్థానంలో ఒకనొకడు. కవి వాక్పతికి సమకాలికుడు. భవభూతి కేవలం 3 సంస్కృత నాటకాలు మాత్రమే వ్రాశాడు. మహావీర చరితం, మాలతీ మాధవం, ఉత్తర రామచరిత్ర. ఈ 3 సుప్రసిద్ధ నాటకాలు రాసిన తరువాతనే వృద్ధాప్యంలో కనోజ్ రాజాశ్రయాన్ని ఆశ్రయించాడు. సరే, మాలతీ మాధవంలో ఉండే మూల కథ ఏంది? మాలతీ మాధవం ఒక కల్పిత కథ అని ప్రచారంలో ఉన్నప్పటికీ గుణాఢ్యుని బృహత్ కథ నుండి భవభూతి తన నాటక ఇతివృత్తాన్ని స్వీకరించినట్లుగా మనకు తెలుస్తుంది. దురదృష్టవశాత్తు పైశాచిక భాషలో వ్రాయబడినటువంటి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటి గుణాఢ్యుని బృహత్ కథలో మనకి మూలప్రతులు దొరకట్లేదు. అయితే దానిలోని కథలను స్వీకరించి తరువాత కాలంలో సంస్కృత భాషల్లో అనువదించబడిన కథలు మనకి ఈరోజు మిగిలిన్నాయి. క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందిన కవులైనటువంటి సోమదేవ సూరి, క్షేమేంద్రులు పైశాచిక భాషలో ఉన్న బృహత్ కథను సంస్కృతంలోకి పద్య రూపంలో అనువదించారు. సోమదేవ సూరి ఏం చేశాడు? కథాసరిత్ సాగరం రాశాడు. క్షేమేంద్రుడు బృహత్ కథామంజరి అనే గ్రంథం రాశాడు. మదిరావతి కథనే భవభూతి మాలతీ మాధవానికి మూలమని పండితుల యొక్క అభిప్రాయం. అయితే కథాసరిత్ సాగరం, బృహత్ కథామంజరిలోని అనువాద కథలకు మూలం గుణాఢ్యుని బృహత్ కథ. కాబట్టే భవభూతి మాలతీ మాధవం నాటక కథకు కూడా మూలము గుణాఢ్యుని బృహత్ కథలోనే ఉంటుంది. సరే, రచనా నేపథ్యం
ప్రేరణ ఎలా ఉంది? మాలతీ మాధవన్ను మహాకవి భవభూతి రాసిన రెండవ నాటకమని విమర్శలు అంటుంటారు. మహావీర చరిత్ర భవభూతి తొలి నాటకం. క్రొత్తదనాన్ని కోరుకునే భవభూతి తన తొలి నాటకానికి రామాయణ కథను ఇతివృత్తంగా ఎంచుకున్నాడు. ఇది మహావీర చరిత్రకి. అయితే వాల్మీకి, కాళిదాసుల తదితరుల రామాయణ కథ కన్నా కొంచెం భిన్నంగా కొత్తదనంలో మహావీర చరిత్ర నాటకాన్ని వీరరస ప్రధానంగా వ్రాసినప్పటికీ క్రొత్తదనాన్ని ఆదరించే సహృదయత ఆనాటి సమాజంలో కొరవడటంలో ఆ నాటకం అంతగా ప్రజాదరణ పొందలేకపోయింది. పైగా కావ్య విమర్శకుల మన్నను కూడా దక్కలేదు. రామాయణం లాంటి గొప్ప ఇతిహాస కథలో తాను ప్రవేశపెట్టిన నవ్యత్వాన్ని ప్రేక్షకులు మెచ్చకపోవడంతో నిరాశ చెందిన భవభూతి బహుళ ప్రజాదరణ ఆశించి మరొక కల్పిత కథను ఇతివృత్తంగా తీసుకొని శృంగార రస ప్రధానంగా అద్భుతమైనటువంటి సంఘటనలతో కూడిన మాలతీ మాధవ ప్రకరణాన్ని వ్రాశాడని ఆనాటి పండితులు అభిప్రాయపడ్డారు. తన యొక్క మొదటి రూపకానికి మాదిరిగానే మాలతీ మాధవన్ నాటకం వ్రాయడానికి కూడా భవభూతి యమునా నది ఒడ్డును కలకల్పి అనగా కాలప్రక్షేత్రం యొక్క ప్రాంతంలో ప్రేరణ పొందాడు. ఒక్కొక్క కవికి ఒక్కొక్క స్థలంలో ప్రేరణ వస్తుంటుంది. ఈయనకేమో యమునా నది ఒడ్డున వస్తూ ఉంటుందట. అక్కడ ఎందుకు వస్తుంది? కాలప్రియనాథోత్సవం జరుగుతుంటుంది. ఆ సందర్భంలో ఈ నాటకాన్ని ప్రదర్శింపజేశాడు. నిరాదరణకు గురైన తొలి నాటకంతో నిరాశ చెందినప్పటికీ భవభూతి తన పూర్వ కవుల మార్గాన్ని మరవకుండా తాను ఎంచుకున్న నూతన పథంలోనే కొనసాగాడు. పైగా ఆలంకారికులు కూడదన్నటువంటి లక్షణాలను, ప్రాచీన నాటక సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న ఎన్నో సంఘటనలను తన మాలతీ మాధవ నాటకంలో ఈయన చొప్పించాడు. అయితే గాయపడిన అతని మనసులో మాత్రం తన నవ్యత్వానికి ప్రజాదరణ ఎక్కడో ఒక చోటైనా ఎప్పటికైనా లభించి తీరుతుందనే ఆశ అధికంగా ఉండేది. ఈ మనోభావమే మాలతీ మాధవం యొక్క ప్రస్తావనలో ఇలా అన్నాడు: ఏ నామకేచిదిహన ప్రతయంత్యవజ్ఞాం జానంతి తే కిమపి తాన్ ప్రతినైషయత్నతః ఉత్పశ్యతే తు మమ కోపి సమానధర్మా కాలో హ్యయం నిరవధి విపులా చ పృథ్వీ అనే ప్రముఖ శ్లోకంలో ప్రస్ఫుటంగా వ్యక్తమైంది ఆయన భావాలు. అనగా ఆయన ఏం చెప్తున్నాడంటే, నా కృతులను అవహేళన చేసేవారు, విస్మరించేవారు ఎవరైనా కావచ్చు, వారికి తెలియజేయండి, నా ప్రయత్నం వారి కోసం కాదు, కాలం అంతులేనిది, ప్రపంచం విశాలమైనది. ఏదో ఒక రోజు నా భావాలలో ఏకీభవించి వ్యక్తి ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉంటాడు. ఆ రోజు నీకు గుర్తింపు వస్తుంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంది? మన పని మనం చేసుకుంటూ పోతే గుర్తింపు అనేది ఏదో ఒక రోజు వస్తుంది. అంతవరకు మనం నిరీక్షించాల్సిందే. తనకు రాబోయే గుర్తింపు పట్ల తొనికిసలాడే ఆత్మవిశ్వాసంతో భవభూతి పేర్కొన్న ఈ శ్లోకము ఆ తరువాత కాలంలో కొత్తదనం కోరుకునే కవులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందంట. సరే, ఇప్పుడు కథా నేపథ్యం ఏంది చూద్దాం. మూలం: పద్మావతి విదర్భ రాజ్యాలకు బ్రాహ్మణ మంత్రులు ఎదురుండేవాళ్ళు. భూరివసు, దేవరథుడు. వీళ్ళతో పాటు బౌద్ధ సన్యాసిని కామందకి అని ఆమె కూడా ఉండేది. వీళ్ళ ముగ్గురు కూడా పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు మంచి స్నేహితులు. పైగా ఆలంకారికులు కూడా వీళ్ళ గురించి గొప్పగా చెప్పేవాళ్ళు. బాల్యమిత్రుడైనటువంటి భూరివసు దేవరతులు విద్యార్థులుగా ఉన్నప్పుడే భవిష్యత్తులో తమకు పుట్టబోయే సంతానానికి వివాహం జరిపించడం ద్వారా తాము ఇరువురు వియ్యంకులుగా మారడానికి సిద్ధపడతారు. ఆ విధంగా స్నేహితురాలు కామందికి సమక్షంలో ప్రతిజ్ఞ కూడా చేసుకుంటారు ఇద్దరు. సరే, కాలక్రమంలో భూరివసి దేవరతులు పద్మావతి విదర్భ రాజ్యాలకు మంత్రులవుతారు. భూరివసుకు మాలతి, దేవరతునికి మాధవుడు జన్మిస్తారు. బౌద్ధ సన్యాసిని కామందకి భూరివసు కోరికపై అతని కుమార్తె మాలతికి విద్యాబుద్ధులు నేర్పుతూ ఆమెకు సంరక్షరాలుగా పద్మావతి రాజ్యంలో ఒక మఠంలో ఉంటూ ఉంటుంది. ఆమె
అయితే పద్మావతిపుర రాజు తన మంత్రి కూతురు మాలతి యొక్క వివాహాన్ని తన బంధువు అయినటువంటి నందనుతో జరపాలని, నందుడని ఒకడున్నాడు, ఆడితో జరపాలని కోరుకున్నాడు. దానితో మాలతి మాధవుల వివాహం జరిగే పరిస్థితి కనిపించట్ల. దీనితో కామందికి విచారపడి మంత్రి భూరివసు మనస్సులోని కోరిక తగ్గట్టుగా వారి కుటుంబ శ్రేయోభిలాషిగా తన బుద్ధి చాతుర్యంతో మాలతీ మాధవులను కలిపే ప్రయత్నం చేస్తుంది. అంతకుముందు ఎన్నడూ కలుసుకోనని మాలతీ మాధవులను కలిపే ప్రయత్నంలో ఆమె సఫలీకృతుగా అవుతుంది. పైగా వాళ్ళ ఇద్దరి మధ్య పరస్పర ప్రేమానురాగం కలిగేటట్లు చేస్తుంది. తన శిష్యురాలతో కలిసి కార్యభారం వహిస్తుంది కామందకి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం నాటకం ఆరంభమవుతుంది. మాలతీ మాధంలో ప్రధాన పాత్రలు తెలిస్తే బాగుంటాయి. పురుష పాత్రలు ఎవరు? మొట్టమొదట నాయకుడు మాధవుడు, మంత్రి దేవరత్ని కొడుకు కథానాయకుడు. మకరందుడు మాధవుని యొక్క ప్రాణమిత్రుడు, నందనుని చెల్లెలు మదయమంతికను ప్రేమించినవాడు. నందనుడు పద్మావతిపుర రాజు యొక్క బంధువు. భూరివసు పద్మావతిపుర రాజు యొక్క బ్రాహ్మణ మంత్రి, కథానాయిక మాలతి యొక్క తండ్రి. మరి దేవరథుడు విదర్భరాజు యొక్క బ్రాహ్మణ మంత్రి, కథానాయకుల మాలతి యొక్క తండ్రి. మరి కలహంసకుడు మాధవుని యొక్క సేవకుడు. అఘోర ఘంటుడును ఉన్నాడు, కాపాలికుడు, చాముండి ఉపాసకుడు, మంత్రసిద్ధికై కన్యను బలి ఇవ్వబోయినవాడు ఆయన. ఇది పురుష పాత్రలు. స్త్రీ పాత్రలు ఏమున్నాయి? మాలతి, మంత్రి భూరివసు కుమార్తె కథానాయిక, మదయంతిక నందనుని చెల్లెలు, మాలతి చిరికెత్త, మకరందుని ప్రియురాలు. మరి కామందికి బౌద్ధ సన్యాసిని, మాలతి సంరక్షకురాలు. కపాల కుండల అఘోర ఘంటు శిష్యురాలు, ప్రతినాయిక. లవంగిక మాలతి పెంపుడు సోదరి సఖి. మందారిక మాలతి సేవకురాలు. అవలోకిత కామందకి శిష్యురాలు. అలాగే బుద్ధరక్షిత కామందకి శిష్యురాలు. సౌదామిని కామందకి ఒకప్పటి శిష్యురాలు, ప్రస్తుతం సఖి. ఆమెలో మానవాతీత శక్తులు ఉంటాయి. సరే, నాటకం యొక్క ఇతివృత్తం చూద్దాం. రెండు బ్రాహ్మణ మంత్రి కుటుంబాలకు చెందిన మాలతీ మాధవుల జీవితాలను కేంద్రంగా చేసుకొని వారి ప్రేమ వివాహం చుట్టూ అల్లినట్టు ఒక మనోహరమైనటువంటి జిగిబిగి దృశ్య కావ్యమే మాలతీ మాధవం. ప్రేమ వివాహంలో మాలతీ మాధవులకు ఎదురైన సంకటాలతో, విధి విలాసాలతో, విచిత్రమైనటువంటి సంఘటనలతో, అద్భుతమైనటువంటి సన్నివేశంతో కూడిన ఈ రమణీయమైన నాటకం ఆద్యంతం ప్రేక్షకులను రంజింపచేస్తూ రసవత్తరంగా సాగుతుంది. సుఖాంతమైన ఈ నాటకంలో మాలతీ మాధవులతో పాటు మదయంతిక మకరందుల ప్రేమ కథ కూడా సమాంతరంగా సమతూకంలో నడుస్తుంది. ఈ ప్రకరణలో మొత్తం 10 అంకాలుంటాయి. ఆ 10 అంకాల్లో ఏముందో తెలుసుకుంటే కథ అయిపోతుంది. సరే, మొదటి అంకంలో ఏముంది? పద్మావతిపుర మంత్రి భూరివసు కూతురు మాలతి. శాస్త్ర అధ్యయన నిమిత్తం విదర్భ రాజ్య మంత్రి కొడుకైన మాధవుడు పద్మావతిపురానికి వస్తాడు. ఈ సమాచారం తెలుసుకున్న బౌద్ధ సన్యాసిని కామందకి మాలతీ మాధవులను కలిపే ఏర్పాటు చేస్తుంది. ఫలితంగా మదనోత్సవ సమయంలో మాలతీ మాధవులు ఇరువురు ఒకరినొకరు కలుసుకొని పరస్పరం ఆకర్షింపబడతారు. మాలతి చిత్రించిన మాధవుని వర్ణపటం మాధవుని చేరుతుంది. మాధవుడు కూడా మాలతిపై తనకు గల ప్రేమను మిత్రుడు మకరందునికి తెలియజేస్తాడు. ఆ సమయంలో మాలతి యొక్క చెలికత్తె లవంగిక మాధవుని పొగిడి అతని వద్ద గల వకుళమాలను మాలతి కోసం అడిగి తీసుకుంటుంది. అన్యాపదేశంగా మాలతి ఇష్టాన్ని అతనికి తెలియజేస్తుంది. మాధవుడు చిత్రించిన మాలతి చిత్రపటం మాలతి వద్దకు వస్తుంది. ఇప్పుడు రెండవ అంకం. మాలతి తన సఖి లవంగికతో మాధవుని గురించి చర్చిస్తూ తల్లిదండ్రుల అనుమతి లేకుండా మాధవునితో ప్రేమ వివాహం జరుగుతుందా అని ఆలోచనలో పడుతుంది. ఇంతలో రాజానుగ్రహం కోసం ఆమె తండ్రి ఆమె వరునిగా నందుని నిర్ణయిస్తాడు. అక్కడికొచ్చిన కామందకి నేర్పుగా ఆమెకు నందుని పట్ల విముఖత కలిగేటట్లు చేస్తుంది. దుఃఖితురాలైన మాలతిని ఓదారుస్తూ శకుంతల తన ఇచ్ఛానుసారం దుష్యంతుని పెండ్లాడినటువంటి ఉదంతాన్ని తెలియజేసి తెగువతో ఇచ్ఛానుసారంగా నిర్ణయం గైకొనమని, అప్పుడే ఆమె కోరిక ఈడేరగలదని కామందికి తన్ను ప్రోత్సహించింది. ఇది రెండవ అంకం. ఇక మూడవ అంకం. మాధవుని మిత్రుడైన మకరందుని వివాహం నందుని చెల్లున మదయంతికతో జరగడం మంచిదని భావించిన కామందికి ఏం చేసింది?
వారిద్దరి మధ్య కూడా ప్రేమ చిగురించేటట్లు చేసింది. సరే, ఒక అశోకవనంలో మాలతి మాధవులు అనుకోకుండా కలుసుకునేటట్లు కామందికి ఏర్పాటు చేస్తుంది. మాధవుడు ముందుగానే అక్కడికి వచ్చి ఒక పొదమాటను దాక్కుంటాడు. మాలతి కూడా తన సఖితో కలిసి అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి ముందే బోను నుంచి తప్పించిన ఒక పులి హఠాత్తుగా వారికి ఎదురవుతూ పరిగెత్తిస్తుంది. పులి బారిన పడ్డ మదయంతికను మకరందుడు ఎలాగో రక్షించి పులిని చంపి సొమ్మతిల్లిపోతాడు. ఇక 4వ అంకం. తేరుకున్న మకరందుడు తన చే రక్షింపబడిన మదయంతికను చూసి ప్రేమిస్తాడు. ఇంతలో మాలతి వివాహం నందనునితో నిశ్చయమైనదనే వార్త వారికి తెలిసి విషాదంలో మునిగిపోతారు. కుమిలిపోతున్న మాలతి మాధవులను కామందికి ఓదారుస్తుంది. వారి పెళ్లికి బాసటగా ఉంటానని ప్రమాణం కూడా చేస్తుంది. నిరాశలో కూరుకుపోయినటువంటి మాధవుడు నగరం వదిలి వెళ్ళిపోతాడు. ఈ 4వ అంకానికి ఒక పేరు పెట్టారు, శార్దూల విభ్రమ అని పేరు పెట్టారు. అంటే ఒక్కొక్క అంకానికి ఒక పేరు ఇక్కడి నుంచి. ఇప్పుడు 5వ అంకం. శ్మశాన సమీపంలో గల కరాళ శక్తి మఠంలో అఘోరగంటుడనే కాపాలికుడు మంత్రసిద్ధి కోసం కరాళ శక్తికి తాంత్రిక పూజలు చేస్తుంటాడు. దానికి కావలసిన నరవలి కోసం అతని శిష్యురాలు కపాలకుండల కన్య అయినటువంటి మాలతిని తన నగరం నుండి ఎత్తుకొస్తుంది. అదే సమయంలో మాలతిని స్మరిస్తూ ఆ శ్మశానంలో విరాగిలా మాధవుడు తిరుగుతూ ఉంటాడు. భూత ప్రేత వికటాట్టహాసాలతో నాట్యాలతో బీభత్సంగా ఉన్న శ్మశానంలో మాధవుడు విరక్తితో తన మనుష్య మాంసాన్ని పిశాచాలకి అర్పించడానికి సిద్ధమయ్యే సమయం. ఆ సమయంలో బలిపీఠమెక్కి విలపిస్తున్న మాదలతి యొక్క కంఠస్వరాన్ని గుర్తుపట్టాడు మాధవుడు. కరాళ శక్తి మఠంలో ప్రవేశించి అఘోర గంటులతో యుద్ధం చేస్తాడు. చివరికి సంహరిస్తాడు, మాలతిని కాపాడుతాడు. స్త్రీవద పాపముని తలచి కపాలకుండలను రోజులు పెడతాడు. ఈ విధంగా 5వ అంకానికి శ్మశాన వర్ణన అని పేరు. అంటే ఎక్కువ భాగం అక్కడ జరిగిందని పేరేం లేదు. 6వ అంకం చూద్దామా. వివాహ వేడుకలో భాగంగా పూజ చేయడం కోసం కామందకితో కలిసి మాలతీదేవి మందిరంలోకి ప్రవేశిస్తుంది. మాలతీదేవి మందిరంలో ప్రవేశించిన కామందకి తన తెలివితేటలతో మకరందునికి మాలతీ వేషం ధరింపజేసి పెళ్లి కూతురుగా భూరివసు ఇంటికి పంపిస్తుంది. అక్కడ ఆమెకు నందనుతో వివాహం జరుగుతుంది. ఇక్కడ నిజమైన మాలతికి మాధవునితో వివాహం జరపడం కోసం ఈ కామందకి ఆమెను తన మఠానికి పంపిస్తుంది. ఈ విధంగా ఈ 6వ అంకానికి కోరికా వివాహం అని పేరు పెట్టడం జరిగింది. అంటే అందరికీ వాళ్ళ కోరిక తగ్గట్టు వివాహం జరిపించడం అనేది దాని యొక్క మూల. 7వ అంకం చూద్దాం. మాధవుడు మాలతిని ప్రేమించాడు. మరి వధువు మాలతి రూపంలో ఉన్న మకరందుడు తనను వివాహం చేసుకున్న నందనుని తన్నుతూ 30 తిప్పులు పెడతాడు. దానితో పోరు పడలేక నందనుడు ఏం చేస్తాడు, బయటకు వెళ్ళిపోతాడు. తన వదినకు నచ్చజెప్పడానికి వచ్చిన మదయంతిక మాలతి వేషంలో ఉన్నది. తన ప్రియుడు మకరందుడేనని తెలుసుకొని సంతోషిస్తుంది. తనకు తెలుసు కదా. మకరందుడు కూడా మాలతి వేషాన్ని తీసివేసి నందనుని ఇంటి నుండి ఉడాయించి కామందుకి మఠంలో ప్రవేశిస్తాడు. ఈ 7వ అంకానికి నందన విప్రలంభ అని పేరు పెట్టారు. ఇక 8వ అంకంలోకి వెళదాం. మదయంతికను ఎత్తుకొని పోయాడనే నేరారోపణతో రాజభటులు మకరందుని బంధిస్తారు. వారితో పోరాడుతున్న మకరందునికి సాయం చేయడం కోసం మాధవుడు మాలతిని ఒంటరిగా ఉద్యానవనంలో విడిచి వెళ్ళిపోతాడు. పగతో రగిలిపోతూ అతని కోసం ఎదురు చూస్తున్న కపాలకుండల ఒంటరిగా ఉన్న మాలతిని అపహరించి శ్రీపర్వత వద్దకు తీసుకుని పోతుంది. మరోవైపేమో రాజభటులతో పోరాడుతున్న మాధవ మకరందుల యుద్ధ కౌశలాన్ని చూసి ప్రసన్నుడైన రాజు వారిద్దరిని విడిచిపెడతాడు. మాలతిని వెతుకుతూ వారు కామందకి ఆశ్రమాన్ని చేరుకుంటారు. ఈ అంకానికి మాలతి అపహరణం అని పేరు పెట్టారు. 9వ అంకం. కామందకి యొక్క ఒకప్పటి శిష్యురాలు సఖి అయినటువంటి సౌదామిని పద్మావతిపురానికి చేరుతుంది.
మాధవుడు మకరందునితో కలిసి మాలతి కోసం పరితపిస్తూ వనంలో వెతుకుతూ ఉంటాడు. మరి ప్రకృతి శోభ పరవశంలో మాధవునిలో విరహ వేదన తారాస్థాయికి చేరుకుంటుంది. మాలతి కోసం విలపిస్తూ పిచ్చివాని వలె వనంలో సంచరిస్తున్న మాధవునికి సౌదామిని ప్రత్యక్షమై కపాలకుండలం నుంచి మాలతిని తాను రక్షించిన వైనం తెలిపి ఆమె సురక్షితంగా ఉన్నదనడానికి నిదర్శనంగా ఆమె ధరించిన వకుళమాలను చూపిస్తుంది. తరువాత ఆకాశ మార్గంలో మాధవుని వెంట పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఈ అంకానికి మాలతి అన్వేషణం అని పేరు పెట్టారు. చివరిగా 10వ అంకం చూద్దాం. మాలతిని కోల్పోయిన బాధతో వికలమనస్కురాలైన కామందకి మదయంతికలు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించుకునే సమయంలో మకరందుని ద్వారా మాలతి జీవించి ఉన్నది అనేటువంటి శుభవార్తను తెలుసుకుంటారు. తన వల్లే కూతురు చనిపోయిందన్న బాధతో ఆత్మహత్య చేసుకోబోతున్న భూరివసులు వారిస్తూ మాలతి వస్తుంది. ఆమె వెంబడి మాధవుడు వచ్చి అందరినీ కలుసుకుంటాడు. ఈ విధంగా సౌదామిని వలన మాలతి రక్షింపబడుటయేగాక ఆత్మహత్యకు పాల్పడుతున్న అందరి ప్రాణాలు కూడా సకాలంలో రక్షింపబడినాయి. మరి మాలతి మాధవుల మదయంతిక కామకరందుల జంట వివాహాలతో ఈ మాలతీ మాధవం సులభంగా పూర్తవుతుంది. ఇది ఈ మాలతీ నాటకం యొక్క ప్రాముఖ్యత, మాలతీ మాధవం నాటక ప్రాముఖ్యత. వీటిలో కథా నిర్మాణం ఎలా సాగింది అది తెలుసుకుందామా. మాలతీ మాధవం ప్రాథమికంగా ఒక ప్రకరణం, అంటే కల్పితమైన ఇతివృత్తంలో తేలికగా సాగిపోయే ఒకానొక రూపకం. రూపకానికి 9 విభాగాలు ఉన్నాయి. దాంట్లో ప్రకరణం అనేది ఒకటి. అయితే మాలతీ మాధవం కథ కల్పితమైనప్పటికీ అనేక కథల ప్రభావం దీని కథా నిర్మాణంపై మనకు కనపడుతుంది. ముఖ్యంగా సోమదేవ సూరి రచించిన కథా సరిత్సాగరంలో మదిరావతి ప్రభావం మనకు అధికంగా కనపడుతుంది. అలాగే ప్రకరణంలో ఆవశ్యకంగా ఉండవలసిన విదూషకుడి పాత్ర దీనిలో కనిపించదు. సాధారణంగా సంస్కృత నాటకాలు చూసినట్టయితే కాళిదాసు నాటకాల్లో మాళవికాగ్నిమిత్రం ఇట్లాంటి దాంట్లో విదూషకుడు అంటే ఒక కామెడియన్. మన సినిమాల్లో కూడా చూస్తుంటాం. హీరోకి పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఎక్కువ కామెడీ చేస్తుంటాడు, బ్రహ్మానందలాగా ఇట్లా. అలాంటి ఒక వాణ్ణి సంస్కృతంలో విదూషకుడు అంటారు. సంస్కృత నాటకాల్లో సహజంగా ఉంటుంది. కానీ భవభూతి ఈ నాటకంలో ఆ పాత్రను ప్రవేశపెట్టలేదు. దీనిలో కథ గంభీరంగా శృంగార రసభరితంగా సాగుతుంది. నాటకంలో శృంగార రసం ప్రధాన రసమైతే బీభత్స రౌద్రాది రసాలు అంగరసంగా కనబడతాయి. మరి కథా నిర్మాణం అద్భుత సన్నివేశాలతో, మరి విధికృతమైనటువంటి సంఘటనలతో మన కళ్ళ ముందుకు వస్తుంటాయి. చిత్రమైన మలుపులు దొరుకుతాయి. వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ రసభరితంగా సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా మాలతీ మాధవం నాటక కథా సంవిధానం పట్ల కొంచెం అతిశయంతో తన నాటక కథను అద్భుతమైన చిత్ర విచిత్ర మలుపులతో కూడినదిగా, మనోజ్ఞమైనదిగా, ప్రతిభావంతమైనదిగా పేర్కొనడం జరిగింది. అయితే కథా సంవిధానంలో పునరుక్తులు ఎక్కువ చోట చేసుకున్నాయి. అంటే రిపిటేషన్ ఆఫ్ ది లైన్స్ ఆర్ వర్డ్స్ ఆర్ ఎనీథింగ్. కొన్ని సందర్భాల్లో కథ అనవసరంగా పొడిగించబడటంతో మెల్లగా సాగుతుంది. స్లో నరేషన్ అంటారు. నాటకంలో మాలతీ మాధవుల ప్రేమ కథ ప్రధానమైనదే అయినప్పటికీ దానికి మదయంతిక మకరందుల ప్రేమ కథ కూడా రసవత్తరంగా జోడించబడినది. మరి భవభూతి తన కథా నిర్మాణంలో మాధవ మకరందుల జంట కథలను సమాంతరంగా నడపడంలో సఫలీకృతుడయ్యాడు. ఎంతో నైపుణ్యాన్ని కూడా కనబరిచాడు. 2 కథలను ప్రధాన స్రవంతికి ఆవశ్యకమైనవిగా చూపడంలో చక్కటి ప్రతిభను కనబరిచాడు భవభూతి మహాకవి. వీటిలో పాత్రలు, వాటి చిత్రణ ఎలా ఉంటుంది? కల్పితమైన కథే అయినప్పటికీ ఈ ప్రకరణంలోని పాత్రల చిత్రణ సజీవంగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా మాలతి మాధవుడు, మదయంతిక మకరందుడు, కామందకి, సౌదామిని, కపాలకుండర తదితర విలక్షణమైన పాత్రలు సజీవతతో అలరారుతాయి.
మనం ఈ కథ ఇప్పుడు పాటు వినుంటే ఒక ఏదో పాత జానపద సినిమాల్లో ఉండేటువంటి ఒక మాంత్రికుడు, రాజు, రాణి, యువరాణి ఈ కోవలోకి చెంది మనకి బాగా గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. ఒక పాత జానపద సినిమా అనుకుందామే, మాలతీ మాధవ్ అట్లా ఉంటుంది. మరి ఈ నాటకంలో మాలతీ మాధవుల యొక్క పాత్రలు చాలా కాలం మనం గుర్తుపెట్టుకోవచ్చు. అపూర్వమైనటువంటి ప్రేమ భావనలో ఓడలాడే ఈ పాత్రలున్నాయే, ఇవి నాటకంలో ఆద్యంతం ప్రేక్షకులను సంమోహన చేస్తూ కట్టిపడేస్తాయి. మాలతీ మాధవులను ఉత్తేజకరమైనటువంటి ప్రేమైక జీవులుగా, అందమైన ప్రేమాస్పదమైనటువంటి జంటగా భవభూతి చిత్రించిన తీరు ఉందే, నభూతో నభవిష్యతి. అంటే ఇంతకుముందు ఎవరు రాయలేదు, ఇక మీరు ఎవరు రాయకపోవచ్చు అన్న విధంగా ఉంటుంది. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా సృజింపబడిన ఆ అఖండ ప్రేమ పాత్రలను పాఠకుల మనస్సులో చెరగని ముద్ర వేస్తాయి. మరి తరాలు మారిన మనోజ్ఞమైన చరిత్రలో కలకాలం నిలిచిపోతాయి కదా. ఈ నాటకంలో కొన్ని పాత్రలు ఇతర ప్రసిద్ధ నాటకాలలోని ప్రముఖ పాత్రలను మరిపిస్తాయి. బౌద్ధ సన్యాసిని కామందకి, కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో బౌద్ధ సన్యాసిని కౌశికి పాత్రను తలపిస్తుంది. కాకపోతే కౌశికి కన్నా కామందకి పాత్ర చాలా ప్రతిభాశాలితో కూడిన పాత్ర. తెలివితేటలతో వ్యూహరచనలో మేటి ఈమె. కథానాయికా నాయకులను నాటకీయంగా కలపడంలోనూ, వారి మధ్య ప్రేమను చివురింపజేయడంలోనూ, ప్రేమ ఫలింపజేయడంలో కూడా అసమానమైన ప్రతిభను చూపుతుంది ఈమె. మరి దూరదృష్టితో వ్యవహరించడంలోనూ, పరిస్థితులను సమయానుకూలంగా మలచుకోవడంలోనూ అద్వితీయమైనటువంటి నేర్పును ప్రదర్శించే పాత్రగా భవభూతి కామందకి పాత్రను ప్రతిభావంతంగా చిత్రీకరించాడు. అసలు ఈ మాలతీ మాధవానికి పట్టే కామందకి పాత్ర. అలాగే కపాలకుండల కూడా చిరకాలం గుర్తుండిపోయే ప్రతినాయక పాత్ర. విలక్షణమైన ఈ పాత్ర తరువాత కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. బంకించంద్ర చటర్జీ తెలుసు అనుకుంటా, ఎవరైనా ఆనందమఠ్ అని రాశాడు. మనం ఇప్పుడు వందే మాతరం గీతం ఆలపిస్తాం కదా, దానికి కూడా ఆయనే రాసింది. ఆయన మరి తన కపాలకుండల కాల్పనిక నవలలలో తన కథానాయకకు మాలతీ మాధవంలోని పాత్రను అనుసరించి కపాలకుండల అనే పేరు పెట్టడం జరిగిందట. అలాగే నాటకం చివరలో కనిపించే సౌదామిని కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పాత్ర. పేరుకు తగినట్టే విషాదాంతంగా మారిపోతున్న కథలో మెరుపులా ప్రవేశించి కథను సుఖాంతం చేసే కీలకమైన పాత్ర ఆమెది. మరి కామందకి సఖిగా సరైన సమయంలో వచ్చి మాలతీని రక్షించడమే కాదు, ఆత్మహత్యకు పాల్పడుతున్న మిగిలిన వారి ప్రాణాలను కూడా సకాలంలో రక్షించే పాత్రగా సౌదామిని చిత్రించబడింది. చివరిలో కథను కీలక మలుపు అంటే ట్విస్ట్ అంటారు కదా, దాన్నే కీలక మలుపు అంటారు, తిప్పిన ఆమె పాత్ర నాటకంలో ప్రముఖమైనది, పైగా అవసరమైనది కూడా. మాలతీ మాధవ వంటి అపూర్వమైనటువంటి ప్రేమ జంట పాత్రలతో పాటు కామందకి, సౌదామిని, కపాలకుండల వంటి పూర్తి వైవిధ్యభరితమైనటువంటి సజీవ పాత్రలు ఈ నాటకాన్ని అజరామజరం చేస్తాయి. అజరామరం చేయటం అంటే శాశ్వతంగా అందరి హృదయాల్లో నిలిచేటట్టు చేస్తుంది. ఈ నాటకాన్ని ముగింపు ఇలా పలుకుదాం. మూల కథలోని పాత్రలు, సన్నివేశాల యొక్క పేర్లు మాలతీ మాధవంలో పూర్తిగా మార్చారు. ఉదాహరణకు మదిరావతి పేరును మాలతిగా, విజయసేన పేరును మకరందునిగా, విశాల పేరును పద్మావతిగాను మార్చడం జరిగింది. మూల కథానాయకుడు ఒక బ్రాహ్మణ కుమారునిగా చిత్రించబడితే, భవభూతి నాటకంలో కథానాయకుని పేరు మాధవునిగా చిత్రించబడింది. అలాగే మూల కథలో కథానాయకుడు స్నేహితుడైన మకరందుని చెల్లెలు ఉండదు. మూల కథలో ఏనుగు నుండి ప్రియురాల్ని కాపాడడం జరిగితే, మాలతీ మాధవంలో పులి నుండి ప్రియురాల్ని కాపాడడం జరుగుతుంది. ఈ విధంగా కథా సన్నివేశాలు మాత్రమే కాకుండా మాలతీ మాధవ నాటకంలో ప్రయోగించిన అనేక పదాలు, భావనలు కౌటిల్యుని అర్థశాస్త్రం నుండి యథేచ్ఛగా స్వీకరించబడ్డాయని, ఆ మేరకు భవభూతి కౌటిల్యునికి రుణపడ్డానని భారతీయ భాషా సాహిత్య పరిశోధకులు మనకు పేర్కొన్నారు. ఈ విధంగా మాలతీ మాధవ నాటకం సంస్కృత భాషలో ప్రసిద్ధమైనది.
విని ఆస్వాదించాలని కోరుకుందాం. ఏకాంతాయ కళ్యాణ నిరేదనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరివృతాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.